చేయడానికి. అయ్యో మీరు వెయ్యలేరే, వాళ్ళతో ప్రమాదమే. ఏ ముసలి, ప్రమాదం అని నా ఫ్రెండ్ వదిలేసిపోలేనుగా. దానికోసం ప్రాణమైనా ఇస్తా. సారు, మీరు వాళ్ళతో మాట్లాడండి. సరేనమ్మా. కలుబా నిముడా బస 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 నిముడా వేయమంటున్నారమ్మా. శురియదమా? అమ్మో శ్వేత, గీత, అయ్యో దాన్ని కాపాడాలని ఇది కూడా ఇరుక్కుందే. వాళ్ళు ఎదురుకుండా నవ్వకు, చూశారంటే వాతలు పెడతారు ఎక్కడ పడితే అక్కడ. గీత, కంగారు పడకే. వాళ్ళకి ఎలాగో మన భాష రాదు. నేనేం చేయబోతున్నానో నీకు చెప్తూ ఉంటా, దాని ప్రకారం ఫాలో చెయ్యి. వాంగ వాంగ వాంగ. రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు కిందకి దింపు. అయ్యో నా కొండలు. రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు ముందుకు చాపు. అయ్యో బాగానే మేనేజ్ చేస్తున్నారు. రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు కిందికి దింపు. ఆపమంటున్నాడండి. మూలం మూలం. సచ్చినాడా, ఒంటి మీద బట్టలు లేకపోయినా బుర్ర బాగానే ఉంది ఎడుగు మనిషికి. వాంగ వాంగ వాంగ. ఆ పాగల్గా నా నోరు కట్టేసిండు. ఇప్పుడు గీతకెట్లా చెప్పాలే? అమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. నీదే భారం తల్లి. వండర్ఫుల్. ఇది కళ నిజమా? ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా, ముందుగా ట్రైనింగ్ తీసుకోకుండా ఇద్దరు వ్యక్తులు సేమ్ టు సేమ్ డాన్స్ చేస్తున్నారంటే నాట్ ఏ జోక్ ఎట్ ఆల్. కేవలం కవల పిల్లలు మాత్రమే ఇలా చేయగలరు. కవల పిల్లలా? చిచి, వీళ్ళ కవల పిల్లలేంటే ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారులే. సూపర్, బాగా డాన్స్ చేశారని చెప్తున్నారండి. అయ్యో, కొంప ముంచేశారు కదండి. ఏటైంది అడుగు బాబు? మీరు నవ్వుతూ డాన్స్ చేశారని వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ దేవతని అవమానించారని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే గీతను మళ్ళీ కట్టేస్తున్నారు. తప్పైపోయింది, దాన్ని వదిలిపెట్టండి. వండేశ్వరా,
పిల్ల మాటలు నమ్ముతావా? నా మాట విని దాని మాటలు నమ్ముతాను సారు. మ్మ్. అయితే నాతో పాటు అందరూ పక్కకు రండి. రా ముసలి. అయ్యో గీత. నానమ్మ గారండి. మాస్టర్ గారండి. శ్వేత, నన్ను కాపాడండి. శ్వేత, నానమ్మ. ఏంటే పక్కకి రమ్మన్నావు? గీతను కాపాడుకోవడానికి మంచి దారి దొరికింది సార్. ఏంటేది? అందరి మొహాలకి చేతులకి బురద రాసుకోండి. ఏయ్ బురద రాసుకోవాలా? ఎందుకు? చెప్పింది చేయండి. జల్ది బురద రాసుకోండి. దాని ప్లాన్లు దానికి ఉంటాయి, రాసుకోవడం బెటరు. రండి సింహ గారు రండి. సింహం బురద రాసుకోదు. కొట్టి పగిలిపోద్ది. ఇగో నువ్వేదో నిజమైన సింహం అయినట్టు తెగ ఫీల్ అయిపోతుందండి. అదేదో ఫిట్టింగ్ పెడుతుంది, అందులో మనం ఇరుక్కోకూడదనే బురద రాసుకోమంటుంది. తేడా వచ్చిందంటే ఆ ట్రైబల్ వాళ్ళకి నువ్వు బలైపోతావు. అమ్మో, రాసుకుంటాను రాసుకుంటా. గుడ్ బాయ్. ఎక్కడ రాసుకోమంట? మీరు కూడా రాసుకోండి, లేదంటే సత్తరు. ఛా, రాసుకో. చేతిలో ఫేస్ ప్యాకులు రాసుకునే ఫేస్ కి ఈ బురద రాసుకోవడం ఏంటి? నెవర్. కనీసం చేతులకైనా రాసుకుందాం అక్క. సరే నువ్వు చెప్తున్నావు కదా, చేతుల వరకు ఓకే. సూపర్ అక్క. మొత్తానికి దీని ప్లాన్ తో గీతను కాపాడింది. ఇక బొమ్మ ఎక్కడుందో కనిపెట్టేస్తే పోటీ పూర్తయిపోతుంది. ఎత్తకడానికి వెళ్తారు కదా, కనిపెట్టేస్తారులే. ఓలమ్మో, ముందెళ్ళి మొఖాలు కడుక్కున్న
ఇదిగో ఈ బొమ్మల పోటీలో గీత గెలిచింది. థాంక్యూ సార్. కంగ్రాచులేషన్స్. అవునమ్మా, నాకు చిన్న డౌట్. ఏం సార్ అది? మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఒకేలా డాన్స్ ఎలా చేశారు? మేము కవల పిల్లలం సార్. కవల పిల్లలా? చాలా. మీ ఫ్యామిలీ వేరు, దాని ఫ్యామిలీ వేరు. అలాంటప్పుడు కవల పిల్లలు ఎలా అవుతారు? గట్లనే అవుతాం సార్. రావే గీత. పద శ్వేత. ఒకే ఇంట్లో కవల పిల్లలు ఉంటారు కానీ రెండిళ్లలో ఒకే కవల పిల్లలు. మోస్ట్ కన్ఫ్యూజనస్. అబ్బా అయ్యో 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 ఆ తేరిటిగల దాటికి మొత్తం ముఖమంతా చిలుగుపడ్డ చీరలు తయారైంది కదే. అది కొట్టకపోయినా మీ ఫేస్ లో అలాగే ఉంటాయిలే. మీకు కొంచెమైనా జాలనే తెలీదా? ఉందే ఆ ఈగల మీద. ఈగల మీద ఎందుకు అత్తయ్య గారు? అయ్యో మీ పిచ్చి మొహాల్ని కరిచి వాటికేమైందో అని. అంటే మా వల్ల వాటికి ఏమైనా ప్రమాదమనా? మరి మీ మొహాలకున్న మేకప్ ఆ ఈగల ముక్కుల్లోకి పోతే ఊపిరాడక చచ్చేది అవేగా, అందుకే జాలి. ఇగో ముసలి, ముచ్చట్లేనా లేక వంటగిట్ల పూర్తి చేసేదుందా? ఆ పని మీదే ఉన్నాము. ఇంకో 1/2 గంటల వంట అయిపోతుంది, వడ్డిస్తా వెళ్ళండి. ఈడ కడుపు కాలుతుంది. మాకు కాలుతోంది, మేమేం కూర్చోలేదు, చేస్తున్నాగా. ఎలా అయిపోగాని చెప్తానులే గాని వెళ్ళు. అబ్బా గట్లనే ముందు కానియండి తొందరగా. కానిస్తాంలే. కానియండి. చేస్తాను. నిన్ను ముక్కలు చేసి కూర వండేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఆ తర్వాత ఉండుదురు గాని ముందు ఆ నగలు కొట్టేసే ప్లాన్ చూడండి. అవి కొట్టేస్తే మాకేంటి? మాకేంటి? అయ్యో మీ కష్టం ఉంచుకోలేవే, ఎంతో కొంత ఇస్తాను. ఎంతో కొంత కాదు, ముందు వాటలు తేల్చండి. సరే మీరు తెచ్చిన దాంట్లో సగం ఇస్తానులే. అలా అన్నారు, బాగుంది. రండి రండి వంటల బ్యాచ్ రండి. మీకు నగలతో పాటు సింహాసనాన్ని కూడా బోనస్ ఇస్తున్నా, తీసుకుపోండి. వెళ్దాం పదక్క. అత్తయ్య గారు ఇగో ఇవన్నీ కూరలేసేయండి. తేంగర మహల్లారా, వచ్చే లోపల వండేయాలట. అమ్మయ్యా, ఇదిగో పడుకునున్నారు. నగలు కొట్టేయడానికి ఇదే మంచి సమయం. అదిగో అక్కడుంది. నిద్రలో కూడా అమ్మో, వీడు లేచినట్టున్నాడే, పనిష్మెంట్ తో చంపేస్తాడు. అవునక్క, మరి ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం. సూపర్ అండి అక్క. పద పద.
అయ్యో సారు తాడుని కాళ్ళు కట్టుకుంటారని నాకే తెలుసు అత్తయ్య గారు. కంగారులో లాక్కొచ్చేసాం. అంటే మా అమ్మ బొమ్మ కొట్టేయడానికి ఇంతకు తెగిస్తారనమాట. మిమ్మల్ని ఎలా కాదే, ఇలా కాదు. ఏ టీమ్ లీడర్స్ రండి. సార్ సార్ ఇదిగోండి కట్టే. వెరీ గుడ్, ఇలాగే ఉండి. ఇదిగో నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. నువ్వు దాన్ని కొట్టు, నువ్వు దీన్ని కొట్టు. నేను స్టాప్ అనేంత వరకు కొట్టుకుంటారా ఉండాలి. ఇంకొకసారి మా అమ్మ జోలికి వచ్చారో నా చేతిలో చచ్చారా. అసలు ఆయన బ్యాగ్ మీరెందుకు తీసారండి? ఏం చెప్పను తల్లి, మీ నాన్నగారు లాకెట్ ఉందేమోనని బ్యాగ్ తీసుకున్నాను. ఓహో అలాగా. శ్వేత ఒకసారి నగలు చూపించవా? మా నాన్నగారు లాకెట్ తీసుకుంటాను. అట్లంటావా? సరే చూసుకో. ఇక ముస్లి గబాగిటి అయితే అత్తయ్య గారు అందులో నగలున్నాయంటారా? ఉందే, నేనే వేశాను. ఎందుకు అత్తయ్య గారు? ఈ నగల్లో ఆ లాకెట్ కోసం వెతుకుతున్నామని గీతను నమ్మించడానికే, దొంగతనం చేస్తున్నామని దానికి అనుమానం రాకుండా ఉండడానికి. అయ్యో మీరు సూపర్ అత్తయ్య గారు, సూపర్. అవును అత్తయ్య గారు, ఆ శ్వేత ఎంతకైనా తెగిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు. అవునే, నిజమే. మా అమ్మ ఫోటోనా? ఏది? మీ నగల మా నాన్న ఫోటో ఉందేంది? నాన్ననా? మా నాన్ననా? ఈయన మీ నాన్న కాదు, మా నాన్న. అయ్యో అది దానమ్మ కాదు, మీ అమ్మే. మా అమ్మనా? కాదు, మా అమ్మ. వీడు మా నాన్న. చాలే, నగలు కొట్టేయడానికి నా కొడుకు కోడల్ని పట్టుకుని అమ్మా నాన్న అని అబద్ధం చెప్తున్నావా? ఛల్! ఎవరో పాగలగాలని అమ్మా నాన్న అనుకోనికి నేను నీ లెక్క బట్టే బస్తాను అనుకున్నావు? మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదా? ఇది మా అమ్మ, గీడు మా నాన్న.